ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రూతు మొదటి అధ్యాయము 8వ వచనంలోని చివరి మాట. యెహోవా మీ ఎడల దయచూపునుగాక. నయోమి తన ఇద్దరు కోడళ్లను చూచి చెప్పుచున్న మాట ఇది. నా కుమార్తెలారా, దేవుడు మీ ఎడల దయచూపించునుగాక అని. ఈ లోకములో మనకు చాలా అవసరమైనటువంటిది దేవుని దయ. ఆ దయకు మనము పాత్రులమైన మనుషులముగా ఉండాలి. దేవుని దయను పొందుకునే కృప అందరికీ దొరకదు. ఆయన నీతిని అనుసరించు వారికే అది దొరుకుతుంది. యేసు తల్లి అయిన మరియకు ఆ దయ దొరికినది. ఆమె కన్యకగా ఉండి దేవుని కుమారునికి జన్మనిచ్చే భాగ్యము పొందడానికి దేవుని దయ ఆమెకు తోడుగా ఉండడమే ప్రాముఖ్యమైన కారణం. అందుకనే దేవుని దూత ఆమెను చూసి, దయాప్రాప్తురాల, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పింది. దేవుని కుమారునికి జన్మనిచ్చేటువంటి భాగ్యము ఆమెకు దొరికింది. దేవుని దయకు మనము పాత్రులముగా ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప కార్యములను చేయడానికి ఆయన ఉద్దేశం కలిగిన వాడై ఉంటాడు. మనుషుల దయ కొరకై మనం ప్రాకులాడుతూ ఉంటాం. అయితే మనము దేవుని వైపు చూసి, ప్రభువా, నీ దయ, నీ కృపకు మేము పాత్రులుగా ఉండే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించమని ప్రభుని మనము వేడుకొని వారమై ఉండాలి. ఆయన మన అందరి ఎడల తన దయా సంకల్పమును చూపి, తన దయతో మనలను ఆశీర్వదించి మనకు సమృద్ధిని కలుగు చేసే దేవుడు ఆయన. ఆయన దయ ఎంత గొప్పది! ఆ దయకు మనము పాత్రులముగా ఉండడానికి మనలను సమర్పించుకోవాలి. ప్రభువు వైపు చూసి, ప్రభువా, నీ దయ ఎంత గొప్పది! అయ్యా, ఆ దయ నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునట్లుగా నీవు నన్ను ఆశీర్వదించి నాకు సహాయం చేయమని ప్రభువును చూసి మనం అడిగినప్పుడు, నిశ్చయుడైన దేవుడు తండ్రి మనకు తోడుగా ఉండి మనలను ఆశీర్వదించి నడిపించువాడు. ఆయన దయ ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండునట్లుగా ప్రార్థించుదాం. మహాగణుడా, నీ బిడ్డలు మీ వైపు చూసి మీ దయను కోరినప్పుడు ఆ దయను వారికి అనుగ్రహించి వారిని ఆశీర్వదించి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.